హాయ్ హలో నేను మీ సుకన్య. ఈరోజు మీకు నేను చాలా రకాల చేపలే చూపించాలనుకుంటున్నాను. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఈ చిన్న చిన్న చేపలను సీమడపారలు అంటారు. ఈ విధంగా వీటిని వాటర్లో నుంచి బయటకైతే జిబ్బి సాయంతో తీస్తున్నారు. డెక్కన్లో మీకు క్యాప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ బ్లూ కలర్ క్యాప్స్. వీటిలో ఈ డెక్కన్లో వీళ్ళైతే ఎరలను ఉంచుతారు. ఈ ఎరలు దేనికంటే సముద్రంలోకి వేటకు వెళ్ళేటప్పుడు ఆ ఎరలను చేపలు పట్టడానికి ఉపయోగిస్తారు. ఆ ఎరలు బతికి ఉండటానికి ఆ డమ్మీలు అంటే క్యాప్స్ను ఓపెన్ చేస్తారు. ఆ వాటర్ వచ్చేసి సముద్రంలో వాటర్ దీంట్లోకి వస్తుంది. వాటర్ ఎంచేసి మనం ఒక 1 డే అయితే ఉంచేసామంటే ఆ ఎరలు మొత్తము చనిపోతాయి. 1 డే తర్వాత వాటిని క్యాప్స్ను ఓపెన్ చేస్తే మళ్ళీ ఫ్రెష్ వాటర్ అనేది వాటి లోపలికి వస్తుంది. ఈ విధంగా వాటర్ను మాటికి మార్చడానికి ఆ క్యాప్స్ని అయితే యూజ్ చేస్తారు. వీరికి సీమడపారలతో పాటు ఇంకా ఒక పండుగప్ప, ఇంకా కోనాము, ఇంకొంచెం పెద్ద పెద్ద చేపలు కూడా పడ్డాయి. వీటన్నింటిని ఇంకా మీకు చూపించబోతున్నాను. ప్రస్తుతానికైతే ఈ సీమడపారలు అయితే బయట తీశారు. వీటిలో కొన్నింటిని అయితే నేను తీసుకొని ఇంటికి ఫ్రై చేయడానికి పట్టుకెళ్తున్నాను. ఇంకా వాళ్ళు ఎరలు ఏ విధంగా ఉపయోగిస్తారు, ఎరలను వేటిని ఉపయోగిస్తారు అనేది కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను. అయితే ఎరలను వారు ముందుగానే బయట వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు. ఆ కొనుక్కున్న ఎరలను మీకు చూపించిన విధంగా డెక్కన్లో డమ్మీల్లో అంటే హోల్స్ ఓపెన్ చేయకుండా క్లోజ్ చేసి అయితే ఉంచుతారు. వీటిని సీమడపారలు అని అంటారు. ఇవి జతల లెక్క అమ్ముతారు. వీటిని అయితే బేరకత్తులు కొంచెం ఉంటాయి కాబట్టి వీటన్నింటినీ తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా వీటితో పాటు ఈ కోనం చేపలు కూడా ఉన్నాయి. ఇవి కొంచెం కోనం చిన్న సైజు, లోపల ఇంకా పెద్ద సైజు ఉన్నాయి. ఇంకా వీడియో మీకు చూపించబోతున్నాను. ఈ విధంగా వీటితో పాటు ఇంకా ఒక పండుగప్ప చేప కూడా ఉంది. దీనిని పండుగప్ప అని అంటారు, లేదా ఎర్ర చేప అని కూడా అంటారు. ఇది కేజీ వచ్చేసి 200 నుంచి 300 వరకు ఉంటుంది. మీకు ఎర్రలని చెప్పాను కదా, వీటిని ఎర్రలను ఉపయోగిస్తారు. వీటిని కావాలని అంటారు. వీటిని వీరు ఎర్రగా పట్టుకొని వెళ్తారు. అయితే వీటిని వీళ్ళు కేట్ల లెక్క కొనుక్కుంటారు. ఒక కేట్ వచ్చేసి 2000 రూపాయల వరకు ఉండవచ్చు. ఈ చేపలన్నీ ఇంటికి పట్టుకెళ్ళడానికి తినైతే నాకు ఒక దారాన్ని కుచ్చి పట్టుకోవడానికి వీలుగా పెట్టారు. ఇంకా వీటితో పాటు ఇంకా కొన్ని చేపలను కూడా ఇంటికి తీసుకొని వెళ్ళాను. ఈ విధంగా వాళ్ళు వంట చేసుకోవడానికి లోపల ఈ విధంగా వాటన్నింటిని ముందుగానే తీసుకొని వెళ్తారని మీకు ముందు వీడియోలో చాలా వీడియోలు చూపించాను. లోపల వంట చేసుకోవడానికి ఇంకా మంచినీటిని ఆ డెక్కల్లోనే ఉంచుకుంటారు. ఈ విధంగా వారు తెచ్చిన చేపలన్నింటినీ ఒక్కొక్కటి బయటకు తీస్తే బేరకత్తులు కొనుక్కుంటున్నారు. ఇంకొన్ని చేపలు షెడ్కైతే తీసుకొని వెళ్తున్నారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్ట్ అయిన వీడియోస్ కోసం మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.